ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం ట్రైబ్స్ ఆఫ్ తెలంగాణ. తెలంగాణలో ఏ ట్రైబ్స్ ఉన్నాయి, వాటి ఇంపార్టెంట్ ఫెస్టివల్స్, వాళ్ళ ట్రెడిషన్స్, వాళ్ళ డ్యాన్స్ ఫామ్స్ ఇవన్నీ మనం తెలుసుకుంటాం. ఇంట్రొడక్షన్. ఇండియా హార్బర్స్ ఎ సిగ్నిఫికెంట్ పాపులేషన్ ఆఫ్ ట్రైబల్ పీపుల్ ఆల్సో నోన్ యాజ్ ఆదివాసీస్. ఈ ట్రైబల్ పీపుల్ని ఆదివాసీస్ కూడా పిలుస్తారు. ఇండియా పొజెస్ వరల్డ్స్ సెకండ్ లార్జెస్ట్ ట్రైబల్ కమ్యూనిటీ. చైనా హ్యాస్ largest tribal community. China first, India second అన్నమాట. Tribe is a social group with distinct identity, dialect, cultural homogeneity and unified social organization. అంటే ట్రైబ్స్ అంటే ఏంటిదంటే వాటికి సొంత ఐడెంటిటీ ఉంటుంది, అలానే దాని లాంగ్వేజ్ ఉంటుంది, వాళ్ళకి సపరేట్ కల్చర్, డాన్సెస్ ఫామ్స్ కానీ లేకపోతే ట్రెడిషన్స్ కానీ ఫెస్టివల్స్ కానీ ఇవన్నీ ఉంటాయి. అలానే వాళ్ళ సపరేట్ సోషల్ ఆర్గనైజేషన్స్ కూడా ఉంటాయి. షెడ్యూల్ ట్రైబ్స్ అకౌంట్ ఫర్ అప్రాక్సిమేట్లీ 8.6%. మన దేశ జనాభాలో 8.6% షెడ్యూల్ ట్రైబ్సే ఉంటారు అకార్డింగ్ టు 2011 సెన్సస్. మన ఇండియాలో టోటల్ 730 షెడ్యూల్ ట్రైబ్స్ ఉన్నాయి. ఈ ఆర్టికల్ 342 కింద నోటిఫై ఉన్నాయి అన్నమాట. 97% ఆఫ్ దెమ్ లివ్ ఇన్ రూరల్ ఏరియాస్ వైల్ 10% లివ్ ఇన్ సిటీస్. అకార్డింగ్ టు 2011 సెన్సస్, బీల్ ట్రైబ్ ఇన్ ఇండియా ఈజ్ లార్జెస్ట్ ట్రైబల్ గ్రూప్. బీల్ ట్రైబ్స్ అనే వాళ్ళు అత్యధిక జనాభా ఉందన్నమాట వీళ్ళకి, అకౌంటింగ్ అప్రాక్సిమేట్లీ 38% ఆఫ్ టోటల్ షెడ్యూల్ ట్రైబ్స్. మధ్యప్రదేశ్ హ్యాస్ హైయెస్ట్ ట్రైబల్ పాపులేషన్. ఈ మధ్యప్రదేశ్లో హైయెస్ట్ ట్రైబల్ జనాభా ఉందన్నమాట. ట్రైబ్స్ ఇన్ తెలంగాణ. అకార్డింగ్ టు ట్రైబల్ మినిస్ట్రీ ఆఫ్ తెలంగాణ, తెలంగాణ స్టేట్ హ్యాస్ 32 tribes. మేజర్ ట్రైబ్స్ విత్ హై పాపులేషన్ ఇన్ తెలంగాణ ఆర్ 11. అంటే టోటల్గా తెలంగాణలో 32 ట్రైబ్స్ ఉన్నాయి. అత్యధిక జనాభా ఉన్న ట్రైబ్స్ ఏవి అని అంటే అంధ్, లంబాడీస్, చెంచు, ఎరుక, గోండ్, నాగ్పోట్, కొల్లం, కొండారెడ్డిస్, కోయా, ప్రధాన్, తోటి. దాంతోపాటు పీవీజీటీ ట్రైబ్స్ తెలంగాణలో 4 ఉన్నాయి: కొల్లం, చెంచు, తోటి అండ్ కొండారెడ్డిస్. ఈ పీవీజీటీ అని అంటే ఏంటిది? పర్టికులర్లీ వనరబుల్ ట్రైబల్ గ్రూప్స్. ఇవి టోటల్గా ఇండియాలో 75 ఉన్నాయి. మన తెలంగాణలో 4 ట్రైబ్స్ ఉన్నాయి. సో ఫస్ట్ తోటి ట్రైబ్స్ గురించి మాట్లాడదాం. తోటి ఆర్ వన్ ఆఫ్ ఎండేంజర్డ్ ట్రైబల్ కమ్యూనిటీస్, డిక్రీజింగ్ పాపులేషన్. సో వీళ్ళ జనాభా అనేది తగ్గుకుంటూ వస్తుంది. వాళ్ళని బిర్దు గోండ్ కింద కూడా పిలుస్తారన్నమాట. యాజ్ పర్ సెన్సస్ 2011, ద పాపులేషన్ ఆఫ్ తోటీస్ ఈజ్ అరౌండ్ 4,811. సో వీళ్ళ జనాభా వచ్చి 4,811 మంది మాత్రమే ఉన్నారు. తోటీస్ ఆర్ ట్రైబల్ కమ్యూనిటీ అసోసియేట్ విత్ రాజ్గోండ్స్. ఈ రాజ్గోండ్స్తో అసోసియేట్ అయి ఉంటారు. ద ట్రెడిషనల్ ఆక్యుపేషన్ ఆఫ్ తోటీస్ వాస్ సింగింగ్ గోండ్ గాథా. పర్టికులర్గా మ్యూజిషియన్స్ ఉంటారు. ఎవరికి? గోండ్స్కి. వీళ్ళు గోండ్ కథ చెప్తారన్నమాట. అంటే వాళ్ళ రాజ్యాలకు సంబంధించి కానీ లేదా గోండ్ ట్రైబ్స్ వీరత్వాన్ని గురించి కానీ చెప్తుంటారన్నమాట. ఉమెన్ బిలాంగింగ్ టు కమ్యూనిటీ ఆర్ ట్రెడిషనల్ టాటూ మేకర్స్. ఈ కమ్యూనిటీలో ఉండే ఆడవాళ్ళు పచ్చబొట్లు వేస్తుంటారన్నమాట. వాళ్ళ మదర్ లాంగ్వేజ్ వచ్చింది కలిగి గోండి. వీళ్ళు ఎక్కడెక్కడ ఉంటారు? దే లివ్ ఇన్ ఆదిలాబాద్ డిస్టిక్, వరంగల్ డిస్టిక్, నిజామాబాద్ డిస్టిక్ అండ్ కరీంనగర్ డిస్టిక్. నెక్స్ట్, కోయా ట్రైబ్స్. కోయా ట్రైబ్ ఈజ్ ద లార్జెస్ట్ ఆదివాసీ ట్రైబ్ ఇన్ తెలంగాణ. ఆదివాసీ అంటే హూ లివ్ ఇన్ ఫారెస్ట్, అంటే ఫారెస్ట్లో బతికే వాళ్ళని ఆదివాసీస్ అంటారు. కోయాస్ కాల్ దెమ్సెల్వ్స్ యాజ్ కొయ్తూర్ ఇన్ దేర్ డైలాక్ట్. అంటే కోయ భాషలో కోయాస్ని వాళ్ళు కొయ్తూర్ అని అంటారు అన్నమాట. దే లివ్ మెయిన్లీ ఇన్ ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, వరంగల్ డిస్ట్రిక్ట్స్ అండ్ స్పార్స్లీ ఫౌండ్ ఇన్ ఓల్డ్ ఆదిలాబాద్ అండ్ కరీంనగర్ డిస్ట్రిక్ట్స్.
దే ఆర్ మెయిన్లీ కల్టివేటర్స్, హంటర్స్ అండ్ గ్యాదరర్స్ ఆఫ్ ఫారెస్ట్. వీళ్ళు వ్యవసాయం అలానే ఫారెస్ట్లో వేట, అక్కడ ఉండే ఫారెస్ట్ ప్రొడక్ట్స్ని కలెక్ట్ చేస్తుంటారు. వీళ్ళ డ్యాన్స్ ఫామ్ వచ్చేందుకల్లి కొమ్ముకోయ. సమ్మక్క సార్లక్క జాతర ఆర్ మేడారం జాతర ఈజ్ అబ్జర్వ్డ్ బై కోయా ట్రైబ్. సో సమ్మక్క సార్లక్క జాతర అనేది ఈ కోయా ట్రైబ్ వాళ్ళు సెలబ్రేట్ చేస్తారు. వరల్డ్స్ సెకండ్ లార్జెస్ట్ పీపుల్ గ్యాదరింగ్ ఆఫ్టర్ Kumbh Mela. Pradhan tribes. Pradhan people were musicians for Gond rulers. Each Gond community retained one of Pradhan family as traditional bards. అంటే ఈ గోండ్ కమ్యూనిటీ వాళ్ళు ఈ ప్రధాన్ ఫ్యామిలీస్ వాళ్ళని వాళ్ళతో పాటు తీసుకెళ్తారన్నమాట. లివ్ ఇన్ మోస్ట్లీ ఇన్ ఆదిలాబాద్లో ఉంటారన్నమాట. గోండ్స్ కాల్ దెమ్ పటాడి, మీనింగ్ సింగర్. ఈ ప్రధాన్ ట్రైబ్ వాళ్ళని ఈ గోండ్స్ ఏమని పిలుస్తారంటే పటాడి అని పిలుస్తుంటారు. విడో రీమ్యారేజ్ ఈజ్ కాల్డ్ యాజ్ ప్యాట్. ద విడో ఈజ్ టు మ్యారీ యంగర్ బ్రదర్ ఆఫ్ హర్ డిసీజ్డ్ హస్బెండ్. అంటే వాళ్ళ కుటుంబంలో అన్నయ్య చనిపోతే వాళ్ళ అన్నయ్య వాళ్ళ వైఫ్ వదిన్ని వాళ్ళ తమ్ముడు పెళ్లి చేసుకుంటాడు. ఈ విడో రీమ్యారేజ్ని ఏమంటారంటే ప్యాట్ అని అంటారు. Divorce is common among Pradhans and is permitted by village council పంచ్. దే ఆర్ మోస్ట్లీ సెటిల్డ్ కల్టివేటర్స్. అంటే వీళ్ళు వ్యవసాయం చేస్తుంటారు అన్నమాట. వాళ్ళ లిటరసీ రేట్ వచ్చేందుకల్లి 65.95% అనమాట. కొల్లం ట్రైబ్స్. కొల్లమ్స్ ఆర్ డిజిగ్నేటెడ్ షెడ్యూల్ ట్రైబ్స్ ఇన్ ఇండియన్ స్టేట్స్ ఆఫ్ తెలంగాణ, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ అండ్ మహారాష్ట్ర. తెలంగాణ, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ అండ్ మహారాష్ట్ర స్టేట్స్లో ఈ కొల్లం ట్రైబ్స్ వాళ్ళు షెడ్యూల్ ట్రైబ్స్ కింద పరిగణించబడ్డారు. దే బిలాంగ్ టు సబ్ కేటగిరీ పర్టికులర్లీ వానరబుల్ ట్రైబల్ గ్రూప్స్. ఇందాక మనం చెప్పినట్టు PVGT కింద వస్తారన్నమాట వీళ్ళు. దే స్పీక్ కొలామీ లాంగ్వేజ్. కొలామీ లాంగ్వేజ్ని వాళ్ళు భాషగా వాడుతుంటారు. వ్యవసాయం చేస్తుంటారు. పాపులేషన్ ఇన్ తెలంగాణ ఈజ్ 44,912. వాళ్ళ జనాభా వచ్చింది కదా 44,912 మాత్రమే. పీపుల్ ప్రేప్ టు భీమ్దేవ అని ప్రార్థిస్తుంటారన్నమాట. అలానే భీమన్న ఫెస్టివల్ని 3 రోజుల పాటు సెలబ్రేట్ చేస్తారు. ఎప్పుడు? డిసెంబర్లో. అరౌండ్ 12th century ద కొల్లం సర్వ్డ్ యాజ్ ప్రీస్ట్ ఫర్ గోండ్స్. ఈ గోండ్ జాతి వాళ్ళకి ఈ కొల్లం ట్రైబ్ వాళ్ళు ప్రీస్ట్గా పనిచేసేవాళ్ళు అన్నమాట. మ్యారేజ్ బిట్వీన్ ద సేమ్ క్లాన్స్ ఆర్ నాట్ పర్మిసిబుల్. అంటే క్లాన్స్ అనేవి ఒక గ్రూప్ అనమాట. ఈ ట్రైబ్స్లో సెపరేట్ గ్రూప్స్ ఉంటాయి. అంటే ఒక్కొక్క ఏరియాకి ఒక్కొక్క క్లాన్ లాగా ఉంటుందన్నమాట. సో వాళ్ళలో ఒకే క్లాన్లో ఉండే వాళ్ళని మ్యారేజ్ చేసుకోకూడదు. వీళ్ళు బయట క్లాన్ వాళ్ళని చేసుకోవాలన్నమాట. తర్వాత కొండారెడ్డిస్. దే లివ్ ప్రిడామినెంట్లీ ఇన్ ఖమ్మం డిస్ట్రిక్ట్. ఖమ్మం డిస్ట్రిక్ట్లో ఎక్కువ మంది నివసిస్తుంటారన్నమాట. వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యాక్వర్డ్ ట్రైబల్ గ్రూప్స్ ఇన్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ. తెలంగాణలో అత్యధికంగా వెనకబడ్డ ట్రైబ్స్ ఎవరైనా అంటే ఈ కొండారెడ్డిస్. దే లివ్ ఇన్ ఇంటీరియర్ ఫారెస్ట్ ఏరియాస్ లార్జ్లీ కట్ ఆఫ్ ఫ్రమ్ మెయిన్ స్ట్రీమ్. వీళ్ళంతా ఫారెస్ట్ లోపల ఉంటారన్నమాట. అవుట్ సైడ్ కాకుండా ఫారెస్ట్ లోపల ఉంటుంటారు. దే హ్యావ్ అడాప్టెడ్ సెటిల్డ్ అగ్రికల్చర్ అండ్ హార్టికల్చర్. రీసెంట్గా వీళ్ళు వ్యవసాయం ఇవన్నీ చేస్తుంటారన్నమాట. మదర్ టంగ్ ఈజ్ తెలుగు విత్ యూనిక్ యాక్సెంట్. వీళ్ళ మాతృభాష వచ్చేందుకు తెలుగు ఉంటుంది, కానీ వాళ్ళ మాట్లాడే విధానం కానీ పద్ధతి కానీ డిఫరెంట్ ఉంటుంది. కొండారెడ్డిస్ హ్యావ్ ఆల్సో బీన్ రికగ్నైజ్డ్ యాజ్ పర్టికులర్లీ వనరబుల్ ట్రైబల్ గ్రూప్స్. వీళ్ళు కూడా PVGT ట్రైబ్స్ అన్నమాట. దే వర్షిప్ ముత్యాలమ్మ విలేజ్ డియటీ, భూమిదేవి ఎర్త్ గాడెస్, గంగమ్మ దేవి రివర్ గాడెస్. వీళ్ళు ఎవరెవరిని పూజిస్తుంటారంటే ముత్యాలమ్మ విలేజ్ని కాపాడే అమ్మ అన్నమాట. భూమిదేవి అంటే భూదేవిని, గంగమ్మ దేవి అంటే నదులకు సంబంధించిన అమ్మవారిని గంగమ్మ దేవి కింద పూజిస్తుంటారు. సెలబ్రేట్ ఫెస్టివల్స్ లైక్ మామిడి కొత్త, భూదేవి పండుగ, గంగమ్మ పండుగ అండ్ వనదేవుడు పండుగ. ఈచ్ విలేజ్ హ్యాస్ ట్రెడిషనల్ హెడ్ మ్యాన్ కాల్డ్ పెద్ద కాపు. ప్రతి విలేజ్కి ఒక హెడ్ ఉంటాడనమాట. ఆ హెడ్ని పెద్ద కాపు కింద పిలుస్తుంటారు.
Naikpods. Naikpod tribe is lesser known sub-tribal group of Gonds of Telangana states. అంటే ఈ నాగ్పాడ్ అనే ట్రైబ్స్ ఏంటిదనంటే ఈ గోండ్ ట్రైబ్స్లోనే ఒక సబ్ ట్రైబ్ కింద అని అంటారు, కానీ ఈ రెండు డిఫరెంట్ ట్రైబ్స్ అన్నమాట. దిస్ స్పెసిఫిక్ కమిటీ వాస్ రిఫర్డ్ ఇన్ అరణ్య పర్వ అండ్ విరాట పర్వ ఇన్ మహాభారత. అంటే ఈ తెగ గురించి అరణ్య పర్వ అండ్ విరాట పర్వ మహాభారతంలో వీళ్ళ గురించి టాపిక్ ఉంటుందన్నమాట. నాగ్పాడ్స్ ఆర్ కామన్లీ కాన్సన్ట్రేటెడ్ ఇన్ ట్రైబల్ ఏరియాస్ ఆఫ్ నిజామాబాద్, ఆదిలాబాద్, మంచిర్యాల్, కరీంనగర్, వరంగల్, ములుగు, ఖమ్మం, కామారెడ్డి ఆఫ్ తెలంగాణ స్టేట్స్. దే యూజువల్లీ స్పీక్ తెలుగు. సో వీళ్ళ మాతృభాష వచ్చింది కదా తెలుగు, కానీ వీళ్ళ భాష కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, అంటే మాట్లాడే పద్ధతి డిఫరెంట్గా ఉంటుంది. దే ప్రిడామినెంట్లీ అండ్ అగ్రికల్చరల్ ట్రైబ్, అంటే వీళ్ళు వ్యవసాయం చేస్తుంటారు అన్నమాట. ద సుప్రీం డియటీ ఆఫ్ నాగ్పాడ్స్ ఈస్ లక్ష్మీదేవర. సో వీళ్ళు ముఖ్యంగా పూజించేది లక్ష్మీదేవరని. వీళ్ళకి పాండవుల్ని కూడా పూజిస్తుంటారు. ఇక్కడ మీరు చూస్తున్నారుగా ఈ విగ్రహాలు పాండవుల కింద కొలుస్తుంటారు. ఈ గుర్రం బొమ్మ ఉంది కదా, ఆ బొమ్మని లక్ష్మీదేవిగా కొలుస్తారన్నమాట. అంటే పాండవుల చెల్లెలుగా లక్ష్మీదేవిని వీళ్ళు కొలుస్తుంటారు. చెంచు ట్రైబ్స్, వన్ ఆఫ్ ప్రిమిటివ్ ట్రైబ్స్ గ్రూప్ ఇన్ ఇండియా. ఇండియాలో ఉండే ఓల్డెస్ట్ ట్రైబ్స్లో చెంచు ట్రైబ్ కూడా ఒకటి. చెంచుస్ ఆర్ ఫౌండ్ ఆన్ ఈదర్ సైడ్ ఆఫ్ రివర్ కృష్ణ విత్ నల్లమల ఫారెస్ట్ ఆన్ సదరన్ సైడ్. అంటే వీళ్ళు ఎక్కడ ఉంటారంటే కృష్ణా రివర్ ఒడ్డున ఈ నల్లమల ఫారెస్ట్ దగ్గరలో ఉంటుంటారన్నమాట. నాగర్ కర్నూల్, మహబూబ్ నగర్, నల్గొండ ఇన్ తెలంగాణ. మన తెలంగాణలో వచ్చేందుకలి నాగర్ కర్నూల్, మహబూబ్ నగర్, నల్గొండ జిల్లాల్లో ఉంటారు. దే ఆర్ హంటర్స్ అండ్ ఫారెస్ట్ గ్యాదరర్స్. హంటింగ్ అలానే ఫారెస్ట్లో దొరికే చిన్న చిన్న ఫ్రూట్స్ని కానీ లేకపోతే ఫారెస్ట్ ప్రోడక్ట్స్ని వీళ్ళు కలెక్ట్ చేస్తుంటారు. హస్బెండ్ అండ్ వైఫ్ హ్యావ్ ఈక్వల్ రైట్స్ అండ్ ఈక్వల్ స్టేటస్. వీళ్ళ ట్రైబ్స్లో భర్తకి అలానే వైఫ్కి సేమ్ రైట్స్ ఉంటాయి, సేమ్ స్టేటస్ ఉంటుందన్నమాట. దీంట్లో ఎవరు తక్కువ ఉండరు, ఎవరు ఎక్కువ ఉండరు. చెంచూస్ కన్సిడర్ శ్రీశైలం మల్లికార్జున స్వామి యాజ్ దేర్ సన్ ఇన్ లా. ఈ శ్రీశైలంలో ఉన్న శివుణ్ణి, ఈ మల్లికార్జున స్వామిని వాళ్ళు అల్లుడిగా భావిస్తారన్నమాట. ఎందుకనంటే పురాణాల్లో రాసి ఉంటుంది అన్నమాట. ఆ టెంపుల్లో కూడా ఒక స్టోన్ మీద రాసి ఉంటుంది కదా, ఈ మహాశివుడు నల్లమల ఫారెస్ట్లో హంటింగ్కి వచ్చినప్పుడు అక్కడ ఒక చెంచమ్మాయిని చూసి ఇష్టపడతాడన్నమాట, అక్కడ పెళ్లి చేసుకుంటాడు. సో అందుకనే ఈ చెంచు ట్రైబ్స్ వాళ్ళు ఈ మల్లని అల్లుడిగా భావిస్తారు. దెర్ ఈజ్ అ స్టిల్ చెంచు ప్రీస్ట్ ఇన్ శ్రీశైలం దేవస్థానం. శ్రీశైలం దేవస్థానంలో చెంచు పూజారి కూడా ఉంటాడు. సాలేశ్వరం జాతర ఈజ్ డన్ బై చెంచు ట్రైబ్. సో వీళ్ళు సాలేశ్వరం జాతరని నిర్వహిస్తారు. ఎరుకుల ట్రైబ్. ద పాపులేషన్ ఆఫ్ ఎరుకుల ట్రైబ్స్ అకార్డింగ్ టు 2011 సెన్సస్ ఈస్ 5,19,337. అంటే 2011 సెన్సస్ ప్రకారం వీళ్ళ జనాభా వచ్చేందుకల్లి 5,19,337 మంది మాత్రమే. దే నేటివ్ లాంగ్వేజ్ ఈస్ ఎరుకుల భాష ఆర్ కురు భాష. వీళ్ళకి సొంత లాంగ్వేజ్ ఉంటుంది, దాన్ని ఎరుకుల భాష కానీ కురు భాష కానీ పిలుస్తారన్నమాట. రీసెంట్ డేస్లో వీళ్ళు తెలుగుకి షిఫ్ట్ అయిపోయారు. దే ఆర్ విలిఫైడ్ ఇన్ బ్రిటిష్ సోర్స్ ఫర్ బీయింగ్ హ్యాబిచువల్ క్రిమినల్స్. అంటే బ్రిటిష్ వాళ్ళు పరిపాలించే టైంలో కొన్ని ట్రైబ్స్ని హ్యాబిచువల్ క్రిమినల్స్ కింద వాళ్ళని ముద్రేసి వాళ్ళని జైల్లో ఉంచేవాళ్ళు అన్నమాట. ఈ ఎరుక ట్రైబ్ వాళ్ళని కూడా హ్యాబిచువల్ క్రిమినల్స్ కింద భావించేవాళ్ళు. అయితే ఇండిపెండెన్స్ వచ్చాక జవహర్లాల్ నెహ్రూ గవర్నమెంట్ ఈ రూల్ని తీసేసింది. ట్రెడిషనల్ ఆక్యుపేషన్స్ ఆఫ్ ఎరుకాస్ ఇంక్లూడ్ బాస్కెట్ మేకింగ్, మ్యాట్ వీవింగ్, పిగ్ రీరింగ్, రోప్ మేకింగ్. అంటే వీళ్ళు జనరల్గా ఏం చేస్తుంటారు అంటే బట్టలు అల్లడం అంటారు చూసారా, అది అలానే మన మ్యాట్స్ని, అలానే పందుల్ని కాయడం, అలానే తాళ్ళని తయారు చేయడం, ఇవన్నీ చేస్తుంటారు అన్నమాట. ఎరుకుల ఉమెన్స్ ఆర్ స్పెషలైజ్డ్ ఇన్ సూత్ సేయింగ్ అండ్ ఫార్చ్యూన్ టెలింగ్. మన ఇంటికి నాకు తెలిసి మన చిన్నప్పుడు సోది చెప్తానమ్మా సోది అని చెప్పి ఆడోళ్ళు వచ్చేవాళ్ళు, భవిష్యత్తు చెప్తా అని. ఎరుకుల ఆడోళ్ళు అన్నమాట. ఎరుకుల ఆడోళ్ళు సోది చెప్తారన్నమాట, మనకి మన భవిష్యత్తు కూడా చెప్తారు. ఎరుకులాస్ వర్షిప్ హిందూ గాడ్స్ లైక్ లార్డ్ వెంకటేశ్వర, నరసింహస్వామి, నారాయణ స్వామి అండ్ రావణ. సో వీళ్ళు హిందూ దేవుల్ని పూజిస్తారు. గోండ్ ట్రైబ్స్ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు దాకా మనం విన్న ట్రైబ్స్
ఈ గోండ్ ట్రైబ్స్కి సబ్ గ్రూప్గా ఆర్ సబ్ ట్రైబల్ గ్రూప్స్గా ఉంటాయి అన్నమాట. గోండ్స్ ఆర్ వన్ ఆఫ్ లార్జెస్ట్ ట్రైబల్ గ్రూప్స్ ఇన్ వరల్డ్లోనే వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ట్రైబ్ గ్రూప్ అన్నమాట. గోండ్స్ కాల్ దెమ్సెల్వ్స్ యాజ్ కొయ్తూర్ ఆర్ కొయ్. గోండ్స్ ఆర్ సబ్ డివైడెడ్ ఇంటూ 4 ట్రైబ్స్. గోండ్స్ని 4 సబ్ ట్రైబ్స్గా డివైడ్ చేశారన్నమాట. ఏంటిదని అంటే రాజ్ గోండ్స్, మధ్యా గోండ్స్, దుర్వే గోండ్స్, కతుల్వార్ గోండ్స్. దే మేజర్లీ స్పీక్ గోండీ లాంగ్వేజ్ విచ్ ఈస్ అన్రిటన్. వీళ్ళకి మాట్లాడే లాంగ్వేజ్ ఉంటుంది కానీ లిఖితపూర్వకంగా లాంగ్వేజ్ ఉండదు. వీళ్ళ పాపులేషన్ వచ్చేందుకల్లి 3,04,537. ఇది ఎప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు. ద మెజారిటీ ఆఫ్ గోండ్ పీపుల్ స్టిల్ ఫాలో దేర్ ఓన్ ట్రెడిషన్ ఆఫ్ నేచర్ వర్షిప్ కాల్డ్ కోయ పూనెం. కోయ పూనెం అంటే ఈ నేచర్ని అంటే ప్రకృతిని ఆరాధిస్తారన్నమాట వీళ్ళు. దాన్ని కోయ పూనెం అంటారు. మన తెలంగాణలో కొమరం భీం, రామ్జీ గోండ్ వీళ్ళు ఫ్రీడమ్ ఫైటర్స్ అన్నమాట. ఫేమస్ ఫ్రీడమ్ ఫైటర్స్ ఇన్ తెలంగాణ. వీళ్ళు గోండ్ ట్రైబ్ సంబంధించిన వాళ్ళు. నాగోబా జాతర ఆర్ కేస్లాపూర్ జాతర ఈ సెలబ్రేటెడ్ బై గోండ్ ట్రైబ్స్. The dance performed by men with costumes decorated with peacock feathers on head along with cotton cloths around their waist smeared ash body is called as గూసడి. ఈ గూసడి నృత్యం ఏ తెగ వాళ్ళు చేస్తారని అంటే రాజ్ గోండ్స్ వాళ్ళు చేస్తారు. లంబాడీ ట్రైబ్స్ ఆర్ బంజారా ట్రైబ్స్. మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ ఫౌండ్ ఇన్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అండ్ కర్ణాటక స్టేట్స్. వీళ్ళు అత్యధికంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక స్టేట్స్లో ఉంటారు. దే హ్యావ్ పర్మనెంట్లీ అబండెంట్ దేర్ నొమాడిక్ లైఫ్ స్టైల్ సెటిల్డ్ ఇన్ దేర్ సెటిల్మెంట్స్ కాల్ తాండాస్. అంటే ఒకప్పుడు వీళ్ళు సంచార జాతులు అనేవాళ్ళు కదా, సంచార జాతులుగా ఉండేవాళ్ళు. అయితే వీళ్ళు దాన్ని ఇంకా సంచరించడం అనేది మానేసి ఒక ప్లేస్లో ఉంటారన్నమాట. ఒక 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 విలేజ్లో కానీ ఒక ఏరియాలో ఉంటారు. వాటిని తాండాస్ అని అంటారు. దే స్పీక్ గోర్బోలి. వాళ్ళ లాంగ్వేజ్ వచ్చేందుకలి గోర్బోలి లేదా లంబాడీ భాష అని అంటారు. కానీ వాళ్ళకి లిపి ఉండదు. దే స్పీక్ గోర్బోలి ఆల్సో కాల్డ్ యాజ్ లంబాడీ విచ్ హ్యాస్ నో స్క్రిప్ట్. ఫైర్ డ్యాన్స్ అండ్ చారీ ఆర్ ట్రెడిషనల్ డ్యాన్స్ ఫార్మ్స్ ఆఫ్ బంజారా పీపుల్. బంజారా పీపుల్ సెలబ్రేట్ ఫెస్టివల్ ఆఫ్ తేజ్ డ్యూరింగ్ శ్రావణ మాసం. ఈ శ్రావణ మాసంలో ఈ తేజ్ ఫెస్టివల్ చేస్తారన్నమాట. ఇది టోటల్గా 3 days ఉంటుంది. ఫస్ట్ డే వచ్చేందుకల్లి వీళ్ళు ఒక ప్లేస్లో కలుస్తారు, అందరూ మంచిగా రెడీ అయ్యి ఒక ప్లేస్లో కలుస్తారు. సెకండ్ డే ఫాస్టింగ్ ఉంటుంది. థర్డ్ డే మళ్ళీ గ్యాదరింగ్ ఉంటుంది. సంత్ సేవాలాల్ మహారాజ్ ఈజ్ రిగార్డెడ్ యాజ్ గురు ఆఫ్ లంబాడీస్. ఈ లంబాడీస్ గురువు ఎవరు అని అంటే సేవాలాల్ మహారాజ్. తుల్జా భవానీ జాతర ఈజ్ సెలబ్రేటెడ్ బై లంబాడీస్ ఇన్ పెదుముంగిల విలేజ్, నల్గొండ డిస్టిక్. దే ఆల్సో సెలబ్రేట్ శీతల ఫెస్టివల్. అలానే ఈ లంబాడీ ట్రైబ్ అనేది 5గా డివైడ్ అయింది. దాంట్లో బుక్యాస్ ఆల్సో కాల్డ్ యాజ్ రాథోడ్స్, వదితియా జాదవ్ అంటారు, చౌహాన్, పామర్, బానోత్. ట్రెడిషనల్ మ్యూజిషియన్స్ అండ్ బార్డ్స్ టు లంబార్డ్స్ కాల్డ్ యాజ్ దప్పన్స్. ఈ లంబాడీస్కి ట్రెడిషనల్ మ్యూజిషియన్స్ ఎవరనంటే దప్పన్స్ అన్నమాట. అంధ్ ట్రైబ్. ట్రెడిషనల్ హ్యాబిటాట్స్ ఆఫ్ అంధ్ ట్రైబ్ ఇన్ తెలంగాణ ఈస్ ఆదిలాబాద్. వీళ్ళు అత్యధికంగా ఆదిలాబాద్లో ఉంటారు. అలానే దాని పక్కన ఉన్న చుట్టుపక్కల మండలాలు ఏది నిర్మల్, ఆసిఫాబాద్ డిస్టిక్లో ఉన్న మండలాల్లో ఉంటారు. దేర్ పాపులేషన్ ఈజ్ అరౌండ్ 12,882. వాళ్ళ జనాభా వచ్చేందుకల్లి 12,882. ఇది 2011 సెన్సస్ ప్రకారం. ద అంత్ ఈజ్ డివైడెడ్ ఇంటూ 2 ఎండోగామస్ గ్రూప్స్. అంటే వీళ్ళు 2 గ్రూప్స్గా డివైడ్ అయ్యారు, వరతలి అండ్ ఖాలతలి. The people belonging to Vartali sections are considered superior to Khantali section as such they do not intermarry. So ఈ 2 గ్రూప్స్లో వాళ్ళు ఒకరినొకరు పెళ్లి చేసుకోరు. దే స్పీక్ మరాఠీ యాజ్ దేర్ మదర్ టంగ్. వీళ్ళు మరాఠీ లాంగ్వేజ్ని వాడతారన్నమాట. ఈ టాపిక్లో ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ చూద్దాం. తుల్జా భవానీ జాతర ఈజ్ సెలబ్రేటెడ్ ఇన్ విచ్ డిస్టిక్? ఆన్సర్ 3 నల్గొండ.
Sant Sevalal Maharaj is guru of which tribe? Answer, Banjara or Lambadi tribe. Saleshwaram Jatara is celebrated by which tribe? Answer, to Chenchu. Who is the main deity of Naikapa tribe? Answer, Tri Lakshmi Devara. Pedakapu, other name of village headman in which tribe? Answer, Kondareddy tribe. Which tribe are musicians for Gond rulers? Answer, Pradhan tribe. Which tribe women are specialized in soothsaying and fortune telling? Answer, Erkula tribe. Goosari dance form is seen in which tribe? Answer, Rajgond. These are all subtribes of Gonds. Goosari dance is performed by Rajgonds. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఎవరైతే టీఎస్పీఎస్సీ ఆస్పిరెంట్స్ ఉంటారో వాళ్ళందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ.